మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీ శక్తి యోగా. ఈరోజు మనం చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇదివరకు ఏదో 60 ఏళ్ళకో 50 ఏళ్ళకో వచ్చేదండి షుగర్ అన్నది, డయాబెటిక్ అన్నది. చిన్నపిల్లల్లో కూడా డయాబెటిక్ వస్తడం జరుగుతుంది. ఒకసారి ఏంటంటే కడుపులో ఉండగా కూడా చాలామందికి, అంటే పుట్టుకతోనే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. అది 10 ఇయర్స్. నాకు ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి అండి, చాలా తీవ్రంగా, అమ్మాయికి 10 ఇయర్స్ నుంచి డయాబెటిక్ అంట. చాలా విధంగా బాధపడుతుంది. ఇప్పుడు అమ్మాయికి వచ్చేసి 30 ఇయర్స్, 30 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల నుంచి అమ్మాయి ఇన్సులిన్ తీసుకుంటూ ఉంది. ఇప్పుడు కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓన్లీ అమ్మాయికి నేను మెడిటేషన్ చెప్పడం జరుగుతుంది. మెడిటేషన్ కూడా ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది. అలాగే ప్రాణాయామాలు కూడా చేయించడం జరుగుతుంది. కొంచెం డిప్రెషన్ నుంచి బయటపడడం జరుగుతుంది. తను కోలుకుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోలుకుంటుంది. పాజిటివ్ మైండ్తోనే ఉండాలి ఎప్పుడు. అదేవిధంగా ఈ డయాబెటిక్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇది ఎప్పుడు కూడా మనకి రాకుండా ఉండడమే బెటర్ అండి. వచ్చిన తర్వాత తగ్గించుకోవడం అనేది మనం ఇంకా చాలా కష్టపడవలసి వస్తుంది. అసలు రాకుండా చూసుకోవాలి. ముందు ఫస్ట్ అసలు రాకుండా చూసుకోవాలి అని అంటే తినేసి పడుకోవడం కాదండి. అలాగే మెయిన్ ఒబేసిటీ, లేట్ ఫుడ్ తినడం, 10 o'clock, 1 o'clock, 12 o'clock బిర్యానీలు ఏంటండి, అసలు 12 తర్వాత రైస్ ఐటమే తినకూడదు. అలాంటప్పుడు మనం నైట్ లేట్ ఫుడ్, మళ్ళీ అది కూడా బిర్యానీలు, ఫుల్ ఫ్యాట్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నైట్ పడుకునేటప్పుడు 400 నుంచి 500 క్యాలరీస్ వరకు మనకి బర్న్ అవ్వడం జరుగుతుంది. అంతకు మించి మనం ఫుడ్ తీసుకోవడం వల్ల అది మనకి ఫ్యాట్ అవ్వడం జరుగుతుంది. ఇది అస్సలు మంచిది కాదండి. ఎప్పుడు కూడా నేను రోజు చెప్పేది అదే మీకు. సూర్యాస్తం అయిన తర్వాత ఫుడ్ తీసుకోవద్దు. ఓకే, ముందు 6 o'clock లోపే మనం లైట్ ఫుడ్ తీసుకుంటే, ఈ చిన్న మార్పు ఫస్ట్ మన స్టార్టింగ్, అన్నీ ఇంకా చాలా ఉంటాయి మనకి, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనకి చిన్న మార్పు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఎర్లీగా లేవడం, ఎర్లీగా పడుకోవడం, 9కి 10కి పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock లేగండి. ఎంత రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. చక్కగా మార్నింగ్ లేచి చిన్నగా వ్యాయామం, ఒక 1/2 hour లేక 40 minutes వ్యాయామం చేయడము, లేదా అట్లీస్ట్ వాకింగ్ చేయడము. ఆ వాకింగ్ కూడా ఒక పద్ధతిలో చేయాలండి. నడిస్తే ఒక 10 kilometers 5 kilometers నార్మల్గా నడిచేయడం కాదు. మనం నడిచేది కూడా చక్కగా ఆక్యుప్రెషర్ యాక్టివేట్ అవ్వడం, అంటే చెప్పులు ఇప్పి ఇసుకలో నడవడము, చిన్న చిన్న రాళ్ళ మీద నడవడము, లేకపోతే మట్టి గడ్డిలో నడవడము, ఇట్లాంటివి కూడా మనకి ఈ అరిపాదాల్లో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది స్లిప్పర్స్, చెప్పులు వాడుతున్నారు కదా, అలా కాకుండా చక్కగా ఇసుకలో చక్కగా నిలబడి అటు ఇటు నడవడము, లేకపోతే 8 నెంబర్ వేయడం కొంచెం, లేదంటే అటు ఇటు స్ట్రైట్గా నడవడం. ఆ నడిచే విధానం కూడా నొక్కి పెట్టి నడవాలండి. ఈ పాదాలు ఉంటాయి కదా, ఇవి దిగేటట్టు ఇట్లా నడవాలి. చూడండి, వాకింగ్ స్టైల్ కూడా మనం ఒకలాగా చేస్తే బాగుంటుంది. ఇలా టోస్ మీద అప్ చేసి, బాడీని అప్ చేసి, ఈ 2 hands కూడా చక్కగా ఇలా ఆది ముద్రలో తీసుకుని, చూడండి ఇలా హ్యాండ్స్ 2 స్ట్రైట్ చేసి ఈ విధంగా ఇలా వాకింగ్ చేయడం వల్ల కూడా మనకి యూజ్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా అరిపాదాల్లో మంటలు, నొప్పులు ఇవన్నీ తగ్గుతాయండి. ఇలా మనకి వార్మప్ అవుతూ ఉంటుంది, సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, కంప్లీట్ నర్వ్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క నిమిషం పెట్టుకొని ఈ విధంగా నడవాలి. చూడండి, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా మడాల మీద కూడా నడవడం, ఈ విధంగా అప్ చేసి మళ్ళీ చూడండి హ్యాండ్స్ రెండింటిని మళ్ళీ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి చూడండి, ఇట్లా 1 2 3 4 5 6 7, లేకపోతే ఇలా అటు ఇటు తిరుగుతా కూడా ఈ విధంగా నడవచ్చు. హ్యాండ్స్ని అప్ చేసుకుని ఇట్లా ఈ విధంగా ఇలా మడాల మీద నడవడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఒక్కొక్కటి 1 minute అండి. టోస్ మీద, నెక్స్ట్ ఇలా మడాల మీద, నెక్స్ట్ చూడండి ఇలా సైడ్స్ చూడండి, ఇలా సైడ్స్, ఇలా కూడా వాక్ చేయొచ్చు. చూడండి, ఇలా ముందుకి, అదేవిధంగా వెనక్కి, ఈ విధంగా వాకింగ్. ఓకే, మధ్యలో చూడండి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అలాగే చూడండి ఇన్సైడ్, లోపల సైడ్ ఒక్కొక్క నిమిషం పెట్టుకోండి. ఇలా లోపల సైడ్ పదాలు చూడండి, ఇట్లా. ఓకే,
ఇలా నడవడం. చూడండి స్పైన్ స్ట్రైట్గానే ఉంటుంది. ఈ విధంగా చిన్నగా అండి, మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చక్కగా ఈ విధంగా నడవడం. తర్వాత కిక్ యువర్ నీస్, ఒక్కొక్కటి 1 minute పెట్టుకుని నడవండి. ఇలా నీస్ చక్కగా కిక్ చేయండి. చూడండి వార్మప్ అవుతుంది మీకు కంప్లీట్గా. ఫుట్లో సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పాను కదా, వాకింగ్ ఇసుకలో కానీ మట్టిలో కానీ చూసుకోండి, అక్కడ ముళ్ళు ఏమీ లేకోకుండా కంఫర్ట్గా చూసుకొని మట్టి నేల మీద కానీ ఇసుకలో కానీ నడవండి. ఇప్పుడు చూడండి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు ఎల్బోస్ 2 ఈ విధంగా లాక్ చేయండి. ఎల్బోస్ 2 ఈ విధంగా లాక్ చేసి పట్టుకోండి. నీస్ చూడండి ఇట్లా వైట్ చేసి ఇదిగోండి, ఇలా షోల్డర్ మూమెంట్ అండ్ నీస్ మూమెంట్ ఈ విధంగా చూడండి. ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చేయాలి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. ఓకే, ఇలా ఇది కూడా ఒక 1 minute. ఇప్పుడు చూడండి ఇన్హేల్. ఎప్పుడు కూడా శ్వాస తీసుకోవాలి అండ్ తీసుకునే శ్వాసను కంప్లీట్గా రిలీజ్ చేయాలి. ఇట్లా వాకింగ్ స్టైల్ డిఫరెంట్ వాకింగ్ చేయడము, లేకుంటే మిలిటరీ వాక్. చూడండి మిలిటరీ వాక్ ఎలా చేస్తాము, ఇలా ఈ విధంగా ఇలా మూమెంట్ ఉండాలి. ఇలా చూడండి లెగ్ వెయిట్ కూడా ఇలా స్టమక్ మీద పడడం వల్ల కూడా. ఓకే, ఈ విధంగా 1 minute చేయడం. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. బ్రెత్తో పాటు చేస్తున్నాం కాబట్టి రిలాక్స్. ఈ విధంగా ఇప్పుడు చూడండి సిట్టింగ్ పొజిషన్. నెమ్మదిగా ఇలా కంఫర్టబుల్గా కమ్ టు మలాసన్. దీర్ఘమైన శ్వాస తీసుకోండి, తీసుకునే శ్వాసను వదిలేయండి. మళ్ళీ దీర్ఘమైన శ్వాస తీసుకోండి, తీసుకునే శ్వాసను వదిలేయండి. మళ్ళీ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఇప్పుడు నిదానంగా లెగ్స్ 2 స్ట్రైక్ చేయండి. చక్కగా లెగ్స్ 2 ఫ్రీ చేయండి. ఈ వక్రాసనం అండి ఇప్పుడు మనం చేసేది డయాబెటిక్ వాళ్ళకి ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది ఈ వక్రాసనం. ఆ వక్రాసనం చేసే ముందు మనం చిన్నగా వార్మప్. చూడండి లెగ్స్ మధ్య ఈ మాత్రం గ్యాప్ తీసుకోండి. ఇలా ఈ మాత్రం గ్యాప్ తీసుకొని చూడండి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. 1 2 3 4 5 6 7. ఇంకా వంగగలిగితే ఇట్లా 1 2 3 4 5. ఇలా ఒక 10 to 20 times. చూడండి ఇక్కడ అంతా కంప్లీట్గా మీకు ఫ్రీ అయింది కదా. ఇప్పుడు చక్కగా లెగ్స్ 2 మళ్ళీ దగ్గర తెచ్చుకోండి. అలాగే రైట్ లెగ్ని చక్కగా లెఫ్ట్కి రైట్కి చిన్నగా వార్మప్. చూడండి ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా నిలబెట్టండి. లెగ్ని స్ట్రైట్గా ఉండాలి. ఏ లెగ్ని అయితే నిలబెట్టామో ఆ హ్యాండ్ ఇలా బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా నీని అరౌండ్ చేస్తూ ఇలా యాంకిల్ దగ్గర లాక్ చేసి తలని తిప్పి కుడి భుజం వైపు. ఇలా కొద్ది క్షణాలు ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీని వక్రాసనం అంటామండి. ఈ మధ్యలో ఉన్న ఇక్కడ మనకి మణిపూర చక్ర ఉంటుంది, పక్కనే ఫ్రాంక్రాసిస్ గ్రంథి ఉంటుంది. అది చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఇన్సులిన్ మనకి ఉత్పత్తి అనేది జరుగుతుంది. డయాబెటిక్ వాళ్ళకి చక్కటి రిజల్ట్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఫ్రీ చేయండి లెగ్ని. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ సైడ్ చూడండి ఇలా స్ట్రైట్గా. స్పైన్ ఎప్పుడు ఇలా వంచేసి ఉంచకూడదు, ఇలా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ స్పైన్కి తిన్నగా బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కంప్లీట్గా తలని తిప్పి ఆపోజిట్ షోల్డర్. ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు. ఇప్పుడు నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. స్లోలీ డౌన్. లెగ్స్ 2 ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు చక్కగా
ఈ కొన్ని ఆసనాలు మాత్రమే మీకు చెప్పడం జరిగిందండి. జస్ట్ వామప్ అండ్ ఒక ఆసనం చేసుకున్నాము. ఇలా డయాబెటిక్ మనకి చాలా ఆసనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే ఈ పొట్ట మెలుకు పడేటటువంటి ఆసనాలన్నీ కూడా డయాబెటిక్ బాగా ఉపయోగపడతాయి. ఈ వక్రాసన్, అర్ధమధ్యేంద్రాసన్, గోముఖాసన్, ఇలా చాలా ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలన్నీ కూడా మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, స్పైన్ పూర్తిగా స్ట్రైట్గా ఉండాలి. ఇలా మనం వామప్ చేసాము, అలాగే ఒక ఆసనం చేయడం జరిగింది. చక్కగా సైడ్ ట్విస్టింగ్ చేయడం అంటే మనకి స్టమక్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవడానికి పొట్ట దగ్గర ఇలా మెలుకు పడే ఆసనాలన్నీ కూడా ఈ డయాబెటిక్కి బాగా పనికొస్తాయండి. అదేవిధంగా వాకింగ్ చేయడము, మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం డయాబెటిక్ వాళ్ళకి మనకి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉండాలి అంటే బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలంటే ఇది జ్ఞాన ముద్ర అండి. ఈ ముద్రలో చక్కగా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. నెమ్మదిగా క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ షోల్డర్స్, స్ట్రైట్ ఇన్ యువర్ స్పైన్, జెంట్లీ స్మైల్ ఇన్ యువర్ ఫేస్, టేక్ అ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్, ఎక్సేల్ కంప్లీట్లీ. చక్కగా మన యొక్క మనసుని మన శ్వాస మీదకి ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అంతకన్నా నెమ్మదిగా శ్వాసను రిలీజ్ చేస్తూ ఉండాలి. శ్వాసక్రియ విధానం కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ నాభి భాగంలో నింపాలి, తర్వాత స్టమక్ అంతా ఎక్స్పాండ్ చేయాలి, తర్వాత షోల్డర్లో ఎక్స్పాండ్ చేయాలి, సెంటర్ ఆఫ్ ద థ్రోట్, సెంటర్ ఆఫ్ ద ఐబ్రోస్, టాప్ ఆఫ్ ద హెడ్. ఈ విధంగా మళ్ళీ నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఎంత సమయం తీసుకున్నామో అంతకన్నా రెట్టింపు సమయం నెమ్మదిగా రిలీజ్ చేసుకుంటూ కంప్లీట్ ఎక్సేల్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇన్హేల్ చేయాలి. ఇలా దీర్ఘశ్వాస చేయండి. ఒక 10 టైమ్స్, ఒక 20 టైమ్స్, లేదా మీ ఇష్టము. హాఫ్ అన్ అవర్ కూర్చుంటారా, 10 మినిట్స్ కూర్చుంటారా, ఇలా చక్కగా దీర్ఘశ్వాసలో చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క మనసుని శ్వాస మీద పెట్టి చేస్తూ ఉండాలి. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భైరవి ముద్ర అండ్ భైరవ ముద్ర అంటాము. లెఫ్ట్ హ్యాండ్ పైన, రైట్ హ్యాండ్ కింద. భైరవి ముద్ర. అదే జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ పైన ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఓకే, ఈ ముద్రలో భైరవి ముద్ర, భైరవ ముద్ర అంటారు. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ఈ ముద్రలో మనం ఓంకారం 3 టైమ్స్ చేసి చక్కగా క్లోజ్ చేసుకోవచ్చండి. లాంగ్ డీప్ బ్రెత్ ఇన్, ఓకే, ఈ విధంగా నేను ఇప్పుడు ఒకసారి మీకు చేసి చూపించాను కదా. ఇలా 3 నుంచి 5 టైమ్స్, 6 టైమ్స్, 21 టైమ్స్, 108 టైమ్స్ కూడా చక్కగా ఈ ఓంకారం చేసుకుంటుంటే మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది. ఇంటర్నల్గా కంప్లీట్గా ఆర్గాన్స్ అండి, కంప్లీట్ మన చుట్టూ ఉన్నది కూడా చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం జరుగుతుంది. ఓంకారంలో అంత బాగుంటుందండి. చక్కగా సమయం కుదిరినప్పుడల్లా ఇలా ఓంకారం చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. నమస్తే, ధన్యవాదాలు.